10వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం 6 ప్రజలు. ఈ పాఠ్యాంశానికి సంబంధించి గత 5 క్లాసులలో కూడా మనం ముఖ్యమైన భావనలను మనం వివరించుకోవడం జరిగింది. ఈ క్లాసులో ఈ పాఠ్యాంశములోని సమాచార నైపుణ్యాలు, పఠన నైపుణ్యాలపై వచ్చే ప్రశ్నలను మనం ఒక్కసారిగా సాధన చేద్దాం. దిగువ బార్ గ్రాఫ్ను చదివి దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సో మనకి మన పాఠ్యాంశంలో ప్రజలు అనే పాఠ్యాంశంలో భాగంగా ఈ బార్ గ్రాఫ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ బార్ గ్రాఫ్ పైన వచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాసే ముందు ఈ బార్ గ్రాఫ్ను ఒక్కసారిగా మనం చదవవలసిన అవసరం అనేది ఉంది. సో ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఈ బార్ గ్రాఫ్ అనేది భారతదేశ జనాభాకు సంబంధించి స్త్రీ పురుష నిష్పత్తిని తెలియజేస్తుంది. స్త్రీ పురుష నిష్పత్తి అన్నా లింగ నిష్పత్తి అన్నా ఒకటే. ప్రధానంగా యక్షము పైన సంవత్సరాలు, వయక్షము పైన లింగ నిష్పత్తి విలువలను ఇవ్వడం జరిగింది. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్యను తెలియజేసే నిష్పత్తినే లింగ నిష్పత్తి అంటారు. సో దీనిపైన మనకి ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో ఒకసారిగా చూద్దాం. ఒకటి, అత్యల్ప లింగ నిష్పత్తి నమోదైన సంవత్సరం. చూడండి, ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే అత్యల్ప లింగ నిష్పత్తి అనేది 1991వ సంవత్సరంలో నమోదైంది, 929. సో కనుక అత్యల్ప లింగ నిష్పత్తి నమోదైన సంవత్సరము అంటే 1991. ఇక రెండో ప్రశ్న, అత్యధిక లింగ నిష్పత్తి నమోదైన సంవత్సరం. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే అత్యధికంగా మనకి ఈ సంవత్సరంలో కనిపిస్తుంది 946. ఏ సంవత్సరము? 1951. సో కనుక దీనికి ఆన్సరు 1951. ఇక మూడో ప్రశ్న మనం తీసుకున్నట్లయితే లింగ నిష్పత్తి తక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి? ఇక్కడ ఈ బార్ గ్రాఫ్లో మనకి లింగ నిష్పత్తి తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుందే తప్ప దానికి గల కారణాలు కనిపించదు. దానిని మనము అప్లై చేసి మన యొక్క పాఠ్యాంశం యొక్క నాలెడ్జ్ని అప్లై చేసి ఇక్కడ సమాధానం రాయవలసి ఉంటుంది. వాస్తవానికి లింగ నిష్పత్తి తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాలు మనం తీసుకున్నట్లయితే 3. ఒక్కసారిగా మనం తీసుకున్నట్లయితే 1, ఆడ శిశువులకు సరైన పోషకాహార సదుపాయాలు లేకపోవడం. 2, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం. 3, భ్రూణ హత్యలు. ఈ 3 కూడా లింగ నిష్పత్తి తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాలు. ఇక 4వ ప్రశ్న మనం తీసుకున్నట్లయితే 2011లో భారతదేశ లింగ నిష్పత్తి ఎంత? సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 2011వ సంవత్సరం ఇది ఎంత? 943. సో దీనికి ఆన్సరు 943. అదేవిధంగా ఈ బార్ గ్రాఫ్ పైన లింగ నిష్పత్తి అనగానేమి అని ప్రశ్న ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఈ బార్ గ్రాఫ్ పైన ఈ విధంగా మనకి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. సో వాటికి ఈ విధంగా మనం సమాధానాలను రాయవలసి ఉంది. దిగువ బార్ గ్రాఫ్ ఆధారంగా ఒక పట్టికను రూపొందించండి. ఇదివరకు మనం ముందు ప్రశ్నలో చూసిన బార్ గ్రాఫ్నే ఇచ్చి ఒక పట్టికను రూపొందించమని కూడా అడిగే అవకాశం ఉంది. దీన్ని మనము సమాచారాన్ని తర్జుమా చేయడము అంటాం. బార్ గ్రాఫ్ రూపంలో ఉండే సమాచారాన్ని పట్టిక రూపంలోకి తర్జుమా చేయమని అడిగే అవకాశం కూడా ఉంది. సో మనం ఏదైనా ఒక రూపంలో ఉన్న సమాచారాన్ని వేరొక రూపంలోకి తర్జుమా చేసేటప్పుడు మొదటగా మనం చూడవలసిన అంశం ఏమిటి అంటే అందులో అసలు ఇచ్చిన బార్ గ్రాఫ్లో ఏ అంశాలు ఉన్నాయి. ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఇచ్చిన బార్ గ్రాఫ్లో మనకి తీసుకున్నట్లయితే ఒకవైపు సంవత్సరాలు ఉన్నాయి, ఇంకొక వైపు మనం తీసుకున్నట్లయితే లింగ నిష్పత్తి అనేది ఉంది. సో కనుక సంవత్సరాలను ఒక కోలంలోను, లింగ నిష్పత్తిని వేరొక కోలంలోను తీసుకోవాలి. అది ప్రాథమికంగా మనం చేయవలసిన పని. ఇక రెండోది వచ్చేసరికి ఒక రూపంలో ఉన్న సమాచారాన్ని వేరొక రూపంలోకి మార్చిన తర్వాత కూడా దాని యొక్క హెడ్డింగ్ అనేది మారదు. సో కనుక ఇదే హెడ్డింగ్ని మనం ఆ పట్టిక పైన కూడా మనం పెట్టవలసిన అవసరం అనేది ఉంది. సో ఒకసారిగా మనం పట్టిక అనేది ఈ విధంగా గీయాలి. సో ఈ పట్టికలో మనం తీసుకున్నట్లయితే ఒక కోలంలో సంవత్సరాలు తీసుకున్నాం, ఇంకొక కోలంలో స్త్రీ పురుష నిష్పత్తిని తీసుకున్నాం. స్త్రీ పురుష నిష్పత్తి అన్నా లింగ నిష్పత్తి అన్నా ఒకటే. సో ఇక్కడ 1951 అంటే ఇక్కడ ఈ సంవత్సరాన్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఈ సంవత్సరం తాలూకా ఏదైతే స్త్రీ పురుష నిష్పత్తి ఉందో దాన్ని ఇక్కడ తీసుకొచ్చాం. సో ఈ విధంగా మొత్తం అన్ని సంవత్సరాల యొక్క సంవత్సరాలను కూడా ఇక్కడ తీసుకొని ఆ సంవత్సరాల యొక్క స్త్రీ పురుష నిష్పత్తిని ఎదురుగా వేయడం జరిగింది. చివరిగా మనం చేయవలసిన పని ఏంటి? ఏదైతే ఈ హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్ని ఇక్కడ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. సో ఆ హెడ్డింగ్ని మనం ఇక్కడ తీసుకొచ్చి భారతదేశ జనాభా స్త్రీ పురుష నిష్పత్తి ఈ విధముగా ఒక రూపంలో ఉన్న సమాచారాన్ని వేరొక రూపంలోకి
తర్జుమా చేసే సంబంధించిన ప్రశ్న కూడా ఇచ్చే అవకాశము అనేది ఉంది. ఇక తర్వాత ఇంకొక ప్రశ్న మనం తీసుకున్నట్లయితే దిగువ బార్ గ్రాఫ్ను చదివి దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సో ఈ బార్ గ్రాఫ్ అనేది మనం తీసుకున్నట్లయితే ఎప్పుడైనా మనం ప్రశ్నలకు సమాధానాలు రాసే ముందు ఖచ్చితంగా ఆ బార్ గ్రాఫ్ దేని గురించి తెలియజేస్తుందో మనం క్షుణ్ణంగా చదవవలసిన అవసరం అనేది, పరిశీలించవలసిన అవసరం అనేది ఉంది. సో మనకి తీసుకున్నట్లయితే ఈ బార్ గ్రాఫ్ అనేది భారతదేశం యొక్క జనాభా 1901 నుంచి 2011వ సంవత్సరం వరకు కూడా జనాభా మిలియన్లలో తెలియజేస్తుంది. సో ఇందులో x-అక్షము పైన సంవత్సరాలు, y-అక్షము పైన ఏంటంటే మనకి జనాభా మిలియన్లలో మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో దీనిపై మనకి ప్రశ్నలు ఎలా వచ్చే అవకాశం ఉందో చూద్దాం. ఒకటి, 1921లో జనాభా మార్పు ఏ విధముగా ఉంది? ఇక్కడ మనకి ప్రధానంగా జనాభా మార్పు అంటే ఏమిటో తెలియాలి. జనాభా మార్పు అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. వరుసగా 2 సంవత్సరాలు మనకి ఆ జనాభా ఇచ్చినట్లయితే ముందు సంవత్సరముతో పోలిస్తే తరువాత సంవత్సరంలో ఎంత మేర జనాభాలో మార్పు వచ్చింది, అది పెరగవచ్చు, తగ్గవచ్చు, లేదా మార్పు లేకపోవచ్చు. సో ఎంత మేర ఆ జనసంఖ్యలో మార్పు వచ్చిందో తెలియజేసే భావననే జనాభా మార్పు అంటారు. సో జనాభా మార్పును కనుగోవాలి అంటే ఖచ్చితంగా మనకి 2 వరుస సంవత్సరాల విలువలు అనేవి తెలియాలి. సో ఆ 2 వరుస సంవత్సరాల విలువలలో ముందుగా మనం తీసుకున్నట్లయితే తరువాత సంవత్సరం విలువను తీసుకొని ఆ తరువాత సంవత్సరం యొక్క విలువ నుండి దాని యొక్క ముందు సంవత్సరం యొక్క విలువను తీసివేసినట్లయితే వచ్చేదే ఆ వచ్చే విలువనే మనం జనాభా మార్పు అంటాము. ఆ వచ్చే విలువ ధనాత్మకము అయితే జనాభా పెరిగిందని చెప్తాము, అదేవిధంగా రుణాత్మకము అయితే జనాభా తగ్గిందని చెప్తాము, 0 అయితే జనాభా మార్పు లేదని చెప్పడం జరుగుతుంది. ఇదే అంశాన్ని మనం గత క్లాసులలో కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ 1921లో మనం తీసుకున్నట్లయితే జనాభా మార్పు ఏ విధంగా ఉంది? సో ఇది 1921లో జనాభా తీసుకున్నట్లయితే 251.32 మిలియన్లు. అయితే జనాభా మార్పు తెలుసుకోవాలంటే దాని యొక్క ముందు సంవత్సరం యొక్క జనాభా కూడా మనం చూడాలి. దాని యొక్క ముందు సంవత్సరం యొక్క జనాభా అంటే 1911వ సంవత్సరం యొక్క జనాభా తీసుకున్నట్లయితే 252.09 మిలియన్లు. సో దీనితో పోలిస్తే ఇక్కడ 1 మిలియన్ జనాభా అనేది తగ్గింది. అంటే జనాభా మార్పు ఏ విధంగా ఉంది? రుణాత్మకముగా ఉంది. సో కనుక ఇక్కడ ఆన్సర్ రుణాత్మకము లేదా జనాభా అనేది తగ్గింది అని మనం సమాధానము రాయవలసి ఉంది. తర్వాత రెండో ప్రశ్న మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కువ కాలము జనాభా మార్పు ఏ విధంగా ఉంది? సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఒక్క 1921వ సంవత్సరంలో తప్పిస్తే 1901 నుంచి ఇప్పటి వరకు అంటే 2011 వరకు కూడా క్రమేణా జనాభా పెరుగుతూనే ఉంది. అంటే ధనాత్మకమైన మార్పునే కలిగి ఉంది. సో భారతదేశంలో ఎక్కువ కాలం జనాభా మార్పు ఏ విధంగా ఉంది అంటే ధనాత్మకము అని మన సమాధానం రాయవలసి ఉంది. తర్వాత మూడో ప్రశ్న మనం తీసుకున్నట్లయితే స్వతంత్ర అనంతరము జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏమిటి? యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే స్వతంత్ర అనంతరము జరిగిన మొట్టమొదటి జనాభా లెక్కలు 1951 జనాభా లెక్కలు. సో దాని తర్వాత తీసుకున్నట్లయితే జనాభా అనేది చాలా వరకు బాగా విపరీతంగా పెరగడం జరిగింది. దీనికి గల కారణాలు ఏమిటి? సో ప్రధానంగా ఈ బార్ గ్రాఫ్లో ఆ కారణాలు మనకు కనిపించవు. కాకపోతే మన యొక్క పాఠ్యాంశం యొక్క జ్ఞానాన్ని ఇక్కడ మనము అన్వయించవలసిన అవసరం అనేది ఉంది. ప్రధానమైన కారణాలు ఏమిటి అంటే ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే పోషకాహార వైద్య సౌకర్యాలు పెరిగి మరణాల రేటు తగ్గడం వలన స్వతంత్ర అనంతరము జనాభా అనేది విపరీతముగా పెరగడము జరిగింది. ఇది ప్రధానమైన కారణము. తర్వాత ప్రశ్న తీసుకున్నట్లయితే నాలుగో ప్రశ్న 2011లో భారతదేశ జనాభా ఎంత? సో డైరెక్ట్గా ఇక్కడ క్వశ్చన్ 2011. సో భారతదేశ జనాభా 1210.9 మిలియన్లు. 1210.9 మిలియన్లు. ఈ విధంగా ఈ బార్ గ్రాఫ్ పైన మనకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం అనేది ఉంది. తరువాత ప్రశ్న దిగువ లైన్ గ్రాఫ్ను చదివి దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ మీకు ఈ లైన్ గ్రాఫ్ను మనం ఒక్కసారిగా మనం పరిశీలన చేస్తే ఇది భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు 1961 నుంచి 2011 సంవత్సరాల మధ్య భారతదేశంలో ఫెర్టిలిటీ రేటును లేదా సంతానోత్పత్తి రేటును తెలియజేసే ఒక లైన్ గ్రాఫ్.
ఇందులో మనకు ప్రధానంగా రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి x అక్షము పైన వివిధ దశాబ్దాలు ఇవ్వడం జరిగింది, y అక్షము పైన ఆ ఫెర్టిలిటీ రేటును ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే 1961వ సంవత్సరంలో ఫెర్టిలిటీ రేటు అనేది 5.9. ఆ విధముగా మనకి ప్రతి దశాబ్దంలో కూడా ఫెర్టిలిటీ రేటును ఈ లైన్ గ్రాఫ్లో మనకి సూచించడం జరిగింది. దీనిపైన మనకి ఏ విధంగా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఒకటి, ఈ బార్ గ్రాఫ్ ఏ అంశాన్ని తెలుపుతుంది? డైరెక్ట్గా మనం తీసుకున్నట్లయితే దీని యొక్క హెడ్డింగ్ ఏదైతే ఉందో అది ఈ బార్ గ్రాఫ్ యొక్క అంశముగా మనం చెప్పవచ్చు. సో కనుక భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు 1961 నుంచి 2011. ఇక రెండో ప్రశ్న తీసుకున్నట్లయితే భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు ధోరణి ఏ విధముగా ఉంది? ధోరణి అంటే పెరుగుతుందా, తగ్గుతుందా, స్థిరంగా ఉందా అనేది మనకి ఆ ట్రెండ్ని మనము నమోదు చేయవలసిన అవసరం అనేది ఉంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 1961 నుంచి మనం పరిశీలన చేసినట్లయితే క్రమేణా ఫెర్టిలిటీ రేటు అనేది తగ్గుతూ రావడం జరిగింది. సో కనుక భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు ధోరణి ఏ విధంగా ఉంది అంటే క్రమేణా తగ్గుతూ ఉంది. తర్వాత ఇంకొక ప్రశ్న మనం తీసుకున్నట్లయితే అత్యధిక ఫెర్టిలిటీ రేటు నమోదైన సంవత్సరం. సో అన్నింటికంటే అత్యధికంగా అంటే 5.9 ఏ సంవత్సరంలో నమోదైంది అంటే 1961. సో కనుక దీనికి సమాధానము 1961వ సంవత్సరం. తర్వాత ప్రశ్న 2011లో భారతదేశ ఫెర్టిలిటీ రేటు ఎంత? సో 2011 అంటే ఇక్కడ మనం చూడాలి. సో ఫెర్టిలిటీ రేటు ఎంత అంటే 2.7. సో దానికి సమాధానము 2.7. ఈ విధంగా మనకి ఫెర్టిలిటీ రేటు అనగానేమి అని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. సగటున ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో ఎంతమంది శిశువులకు జన్మనిచ్చిందో తెలియజేసే రేటునే ఫెర్టిలిటీ రేటు లేదా సంతానోత్పత్తి రేటు అంటారు. అదేవిధంగా సంతానోత్పత్తి రేటు అనేది భారతదేశంలో క్రమేణా తగ్గడానికి గల కారణము ఏమిటి? ప్రధానంగా తీసుకున్నట్లయితే దానికి సమాధానాన్ని ఏ విధంగా రాయవచ్చు అంటే దంపతుల యొక్క ఆలోచన విధానములో మార్పు రావడం వలన ఏంటంటే తక్కువ మంది సంతానము ఉంటే బాగా మనము పోషకాహారాన్ని మంచి సౌకర్యాలను కల్పించవచ్చు అని భావించి వాళ్ళ యొక్క ఆలోచన విధానములో అనేది మార్పు రావడం జరిగింది. రెండోది వచ్చేసరికి భారతదేశంలో క్రమేణా అక్షరాస్యత శాతము పెరగడం వలన అక్షరాస్యులలో కూడా ఆలోచనలో మార్పులు రావడం జరిగింది. దానివలన ఏంటంటే భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు అనేది 1961తో పోలిస్తే 2011 నాటికి ఏంటంటే క్రమేణా తగ్గడం జరిగింది. ఈ విధముగా అనేక రకాలుగా మనకి ఈ లైన్ గ్రాఫ్ పైన ఈ రేఖాపటము పైన ప్రశ్నలు వచ్చే అవకాశము ఉంది. అదేవిధంగా దిగువ లైన్ గ్రాఫ్ ఆధారంగా ఒక పట్టికను రూపొందించండి. ఇదివరకు మనం ముందు ప్రశ్నలో చూసిన లైన్ గ్రాఫే ఇచ్చి ఒక పట్టికను రూపొందించమని కూడా మనకి ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒక పట్టికను రూపొందించాలి అంటే ఒక రూపంలో ఉన్న సమాచారాన్ని వేరొక రూపంలోకి తర్జుమా చేయాలి అంటే ప్రధానముగా ఆ ఇచ్చిన పట్టికలో కానీ ఇచ్చిన గ్రాఫ్లో కానీ ఇచ్చిన బార్ గ్రాఫ్లో కానీ ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయో మనకు ప్రధానంగా తెలుసుకోవాలి. ప్రధానంగా ఈ గ్రాఫ్ మనం తీసుకున్నట్లయితే ప్రాథమికంగా తీసుకున్నట్లయితే వివిధ దశాబ్దాలు ఇవ్వడం జరిగింది. ప్రతి దశాబ్దంలో కూడా ఫెర్టిలిటీ రేట్ ఇవ్వడం జరిగింది. అంటే మనం పట్టిక ప్రధానంగా 2 కాలమ్స్లో మనం రూపొందించవలసిన అవసరం ఉంది. ఒకటి సంవత్సరము లేదా దశాబ్దము, రెండోది వచ్చేసరికి రెండో కాలంలో ఆ దశాబ్దంలో లేదా ఆ సంవత్సరంలో నమోదైన ఫెర్టిలిటీ రేటుని ఇంకొక కాలంలో మనం దాని ఎదురు కాలంలో మనం నమోదు చేయవలసిన అవసరం అనేది ఉంది. ఇక రెండో అంశం వచ్చేసరికి దీని యొక్క హెడ్డింగ్ ఏదైతే ఉందో అంటే భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు 1961 నుంచి 2011 ఇదే హెడ్డింగ్ని మనము ఆ పట్టికకు కూడా పెట్టవలసిన అవసరం అనేది ఉంది. సో మనం ముందుగానే చెప్పుకున్నాం, ఒక రూపంలో ఉన్న సమాచారాన్ని వేరొక రూపంలోకి మార్చేటప్పుడు హెడ్డింగ్ అనేది మారదు. సో ఇప్పుడు మనం దీనిపైన మనకు పట్టిక అనేది ఈ విధంగా మనము గీయవచ్చు. ఇక్కడ చూడండి, సంవత్సరము చెప్పడం జరిగింది, అదేవిధంగా రెండో కాలంలో ఫెర్టిలిటీ రేట్ వేయడం జరిగింది. సో సంవత్సరం 1961 అంటే ఈ 1961ని ఇక్కడ తీసుకొచ్చాం. ఈ 1961లో సో ఎంత ఉంది ఫెర్టిలిటీ రేటు? 5.9, 5.9 దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. అదేవిధంగా 1971 ఇక్కడ తీసుకొచ్చాం.
దాని యొక్క ఫెర్టిలిటీ రేటు 5.4. ఈ విధంగా 2011కు మనం తీసుకున్నట్లయితే 2011 ఇక్కడ వేసాం, దాని యొక్క ఫెర్టిలిటీ రేటు అనేది ఇక్కడికి తీసుకొచ్చి 2.7గా నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఒక పట్టికను రూపొందించాం. ఇలా రూపొందించిన తర్వాత మనం చివరగా చేయవలసిన పని ఏంటి, ఇక్కడ ఏదైతే హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్ని కూడా ఈ పట్టికకు మనం ఇవ్వవలసిన పరిస్థితి అనేది ఉంది. భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు 1961 నుంచి 2011. ఈ విధముగా ఒక రేఖాపటాన్ని పట్టిక రూపంలోకి మార్చడము పైన మనకి ప్రశ్న ఇచ్చే అవకాశం అనేది కూడా మనకి ప్రధానంగా సమాచార నైపుణ్యాలలో కనిపిస్తుంది. తరువాత ప్రశ్న, దిగువ పట్టికను చదివి దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మనకు పాఠ్య పుస్తకంలో మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి దానిలో భాగంగా ఒక పట్టికను ఇవ్వడం జరిగింది, దానికి దిగువన ఒక 4 ప్రశ్నలను కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పట్టిక అనేది మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే వివిధ ఖండాల యొక్క జనాభా అనేది 1500 సంవత్సరం నుంచి 2150వ సంవత్సరం వరకు కూడా ఏ విధముగా ఉండబోతుంది, ఏ విధముగా ఉంది అనే అంశాన్ని వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రధానంగా ప్రశ్నలు మనం తీసుకున్నట్లయితే మొదటి ప్రశ్న, ప్రపంచ జనాభా మొదటిసారిగా రెట్టింపు కావడానికి సుమారుగా ఎన్ని శతాబ్దాలు పట్టిందో తెలుసుకోండి. యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే ప్రపంచాన్ని అంటే ప్రపంచ జనాభాని తెలియజేసే కాలం ఇక్కడ రో అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది మొట్టమొదట అంటే 1500లో 458 మిలియన్లు ఉంది ప్రపంచ జనాభా. సో ఇంచుమించుగా డబల్ అంటే 900కు పైగా ఉండాలి. అంటే 900కు పైగా ఎక్కడ ఉంది అంటే 1800లో ఉంది. అంటే సుమారుగా మనం తీసుకున్నట్లయితే 1500 నుంచి 1600కు ఒక శతాబ్దము, 1600 నుంచి 1700కు ఒక శతాబ్దము, 1700 నుంచి 1800కు ఒక శతాబ్దం. అంటే ఎన్ని శతాబ్దాలు పట్టింది అంటే 3 శతాబ్దాలు పట్టింది. ఓకే, తర్వాత ఇంకొక ప్రశ్న మనం తీసుకున్నట్లయితే, ఇంతకు ముందు తరగతుల్లో మీరు వలస పాలన గురించి చదివారు, పట్టిక చూసి 1800 నాటికి ఏ ఖండాలలో జనాభా తగ్గిందో తెలుసుకోండి. అంటే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే 1800 సంవత్సరాన్ని ముందుగా మనం ఐడెంటిఫై చేయాలి. 1800 సంవత్సరానికి సంబంధించిన కాలం ఇది. సో దాని ముందు శతాబ్దముతో పోలిస్తే ఏ ఖండములో మనకి జనాభా తగ్గినట్లుగా కనిపించిందో మనం చూడాలి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మిగతా అన్ని ఖండాలలో కూడా పెరుగుతూనే వస్తుందే తప్ప తగ్గలేదు. కానీ ఓషియానియా అనే ఈ ఖండంలో మనం తీసుకున్నట్లయితే 3 మిలియన్ల నుంచి 2 మిలియన్లకు తగ్గింది. సో కనుక 1800 సంవత్సరం నాటికి ఏ ఖండంలో మనకి జనాభా తగ్గింది అంటే మనం ఆన్సర్ ఏం రాస్తాం, ఓషియానియా అని ఆన్సర్ అనేది సమాధానం అనేది రాయవలసి ఉంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే మూడో ప్రశ్న, ఏ ఖండములో ఎక్కువ కాలం పాటు అధిక జనాభా ఉంది? ఆటోమేటిక్గా మనం తీసుకున్నట్లయితే అతి పెద్ద ఖండము ఆసియా ఖండము. మనం ఒక్కసారిగా మనం తీసుకున్నట్లయితే ఆసియా ఖండాన్ని పరిశీలన చేసినట్లయితే మిగతా అన్ని ఖండాలతో పోల్చితే ఎక్కువ కాలము పాటు అత్యధిక జనాభా అనేది మనకి నమోదైనట్లుగా మనకి కనిపించడం జరుగుతుంది. సో కనుక దీనికి ఆన్సర్ ఏం రాస్తాం, ఆసియా. తర్వాత నాలుగో ప్రశ్న మనం తీసుకున్నట్లయితే, భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గనున్న ఖండం ఏదైనా ఉందా? భవిష్యత్తులో అంటే ఇక్కడ మనం ఇప్పుడు 2020లో ఉన్నాము, కానీ 2150 వరకు కూడా ఈ పట్టిక అనేది మనకి గణాంకాలు ఇవ్వడం జరిగింది. సో మనకి తీసుకున్నట్లయితే భవిష్యత్తులో మనకి మిగతా అన్ని ఖండాలలో కూడా పెరుగుతూ వస్తుంది, కానీ ఒక ఖండంలో మాత్రం, సో ఇక్కడ చూడండి యూరప్ ఖండంలో చూడండి, ఇక్కడ 2012లో 740 మిలియన్లు ఉంది, 2050 నాటికి వెళ్ళేసరికి 628 మిలియన్లకు తగ్గింది. అదేవిధంగా 2150 నాటికి వచ్చేసరికి 517 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేయబడింది. సో కనుక భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గనున్న ఖండం ఏదైనా ఉంది అంటే ఉంది. ఏమిటి అంటే యూరప్ లేదా ఐరోపా. ఈ విధంగా ఈ పట్టిక పైన మనకు ప్రశ్నలు ఇంకా మరికొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ ప్రశ్నలను ఆధారంగా చేసుకొని మరిన్ని ప్రశ్నలను మీరు రూపొందించుకొని ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది. తర్వాత మనకి పాఠ్య పుస్తకంలోనే ఇచ్చిన ఇంకొక పిరమిడ్ గ్రాఫ్కు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న, దిగువ పిరమిడ్ గ్రాఫులను చదివి దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ ప్రధానంగా మనకి 4 పిరమిడ్ గ్రాఫ్లు ఇవ్వడం జరిగింది. 1 ఏంటంటే స్వీడన్, 2 కెన్యా, 3 మెక్సికో, 4 భారతదేశం.
ఈ 4 పిరమిడ్ గ్రాఫ్లను ఆధారంగా చేసుకుని మనకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో ఏమిటి ఆ ప్రశ్నలో చూద్దాం. ఒకటి, ఏ దేశాల జనాభా ఇంకా తగ్గవచ్చు? సో మనకి ఇక్కడ ఒక విషయం తెలియాలి. ఏ దేశాలలో అయితే వృద్ధుల శాతం ఎక్కువగా ఉంటుందో ఆ దేశం యొక్క జనాభా అనేది భవిష్యత్తులో తగ్గవచ్చు. ఎందుకంటే వాళ్ళు చనిపోయే అవకాశం అనేది ఉంటుంది కనుక ఎక్కువగా. సో ఆ దేశంలో జనాభా అనేది మనకు తగ్గవచ్చు. ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఈ 4 దేశాలలో మనకు తీసుకున్నట్లయితే స్వీడన్లో మనకి తీసుకున్నట్లయితే వృద్ధుల యొక్క శాతము అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. చూడండి, 60 సంవత్సరాలు దాటిన వారు మనకి స్వీడన్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మిగతా దేశాలతో పోలిస్తే స్వీడన్లోనే వృద్ధుల యొక్క జనాభా అనేది ఎక్కువగా ఉంది. సో కనుక భవిష్యత్తులో ఈ వృద్ధుల యొక్క జనాభా చనిపోయే అవకాశం ఉంది కనుక ఏ దేశాల జనాభా ఇంకా తగ్గవచ్చు అంటే మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే స్వీడన్ రాయాలి. ఎందుకంటే ఆ దేశంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండడం. ఇక రెండవ ప్రశ్న మనం తీసుకున్నట్లయితే అన్ని దేశాలలో లింగ నిష్పత్తి సమతౌల్యంగా ఉందా? అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకి ఇచ్చిన 4 దేశాల్లో కూడా లింగ నిష్పత్తి సమతౌల్యంగా ఉంది అంటే లేదు. ఎందుకంటే కొన్ని దేశాలలో ఎక్కువగా ఉంది, కొన్ని దేశాలలో తక్కువగా ఉంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఇంచుమించుగా మనకి భారతదేశము తప్పించి అదే భారతదేశము కెన్యా మనం తీసుకున్నట్లయితే లింగ నిష్పత్తి అనేది తక్కువగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా స్వీడను, మెక్సికో ఈ దేశాలు మనం తీసుకున్నట్లయితే లింగ నిష్పత్తి అనేది ఎక్కువగా ఉన్నట్లుగా మనకి ఆ పిరమిడ్ గ్రాఫ్ల వలన మనకి తెలుస్తుంది. సో అది ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది ఈ బార్స్ అనేవి నీలం రంగు ఉన్న బార్స్ అనేవి పురుష జనాభాని తెలియజేస్తుంది. సో ఈ రెడ్ కలర్ ఎరుపు రంగు బార్స్ అనేవి స్త్రీ జనాభాని తెలియజేస్తున్నాయి. సో ఏ దేశంలోనైతే ఈ నీలం రంగు బార్స్ కంటే మనకి రెడ్ కలర్ బార్స్ అనేవి పొడవుగా ఉంటాయో ఆ దేశంలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఏ దేశంలోనైతే నీలం రంగు బార్స్ కంటే ఏదైతే ఆ రెడ్ కలర్ బార్స్ అనేవి తక్కువగా ఉన్నాయో అంటే పొడవు తక్కువగా ఉన్నాయో ఆ దేశంలో లింగ నిష్పత్తి అనేది తక్కువగా ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. తర్వాత ఇంకొక ప్రశ్న మనం తీసుకున్నట్లయితే ఈ దేశాలలో కుటుంబ సంక్షేమ పథకాలు ఏమై ఉండొచ్చు? సో ప్రధానంగా జనాభాకు సంబంధించి సంక్షేమ పథకాలు ఏమై ఉండొచ్చు అంటే సో మనకి సొంతగా దాన్ని ఆన్సర్ రాయవలసిన పరిస్థితి అనేది ఉంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఏ దేశంలోనైనా ప్రధానంగా పౌష్టికాహార సరఫరా అనేది మంచిగా ఇవ్వాలని, ఆరోగ్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని, అంటే ఉన్న జనాభాకు పౌష్టికాహార సరఫరా ఇవ్వాలి, ఆరోగ్య సదుపాయాలను కల్పించాలి. అదే సమయంలో ఏంటి అంటే కుటుంబ నియంత్రణ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేసి జనాభాను నియంత్రణ ఒకవైపు చేస్తూనే ఇంకోవైపు ఉన్న జనాభాకు మంచి సౌకర్యాలను కల్పించి వాళ్ళని మానవ వనరులుగా మార్పు చేసి అంటే మార్పిడి చేయడానికి అవకాశాలు కల్పించి తద్వారా ఆ దేశ అభివృద్ధికి తోడ్పడేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత ఇక్కడ దిగువ చిత్రాన్ని చదివి వ్యాఖ్యానించండి. సో ప్రధానంగా ఇక్కడ ఈ చిత్రాన్ని మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చిత్రాన్ని మనం ప్రధానంగా స్త్రీ జనాభా, ఆడవారు, ఆడబిడ్డలకు సంబంధించి ముఖ్యంగా ఒక వివక్షతను తెలియజేసే ఒక చిత్రం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, పుట్టక ముందే మాకు మరణం, సోదరుని కన్నా తక్కువ చూస్తున్నారు, చిన్న వయసులోనే వివాహం చేశారు. సో వీటిని ఏవైతే వాళ్ళు చెప్తున్న కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని మనం ఈ చిత్రాన్ని మనం వ్యాఖ్యానం చేయొచ్చు. సో ఏ విధంగా వ్యాఖ్యానం చేయొచ్చు చూడండి. ఒకటి, ఈ చిత్రము లింగ వివక్షత తెలుపుతుంది, క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే మగవారి కంటే మగబిడ్డ కంటే ఆడ శిశువుకు తక్కువగా చూడడం జరుగుతుంది, తక్కువ అవకాశాలు కల్పించడం జరుగుతుందని క్లియర్ కట్గా ఈ చిత్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక రెండో అంశం వచ్చేసరికి మగవారితో పోల్చితే ఆడవారిని తక్కువగా చూస్తున్నట్లు తెలుపుతుంది. 3, ఆడపిల్లలు భ్రూణ హత్యకు గురవడాన్ని తెలుపుతుంది. క్లియర్ కట్గా ఇక్కడ మనకి మొదటి చిత్రంలో మనకు కనిపిస్తుంది చూడండి, పుట్టక ముందే మాకు మరణం. సో తల్లి గర్భంలో ఉండేటప్పుడే చంపివేయడాన్ని మనం భ్రూణ హత్య అంటాం. అదేవిధంగా 4వ అంశం తీసుకున్నట్లయితే బాల్య వివాహాలకు ఆడపిల్లలు ఎక్కువగా బలవటాన్ని కూడా తెలుపుతుంది. సో ఇక్కడ మాకు చిన్న వయసులోనే వివాహం చేశారు అనే విషయాన్ని ఈమె తెలుపుతుంది. సో అంటే బాల్య వివాహాలకు ఆడపిల్లలు ఎక్కువగా బలవటాన్ని కూడా ఈ చిత్రము అనేది మనకు తెలుపుతుంది. ఈ విధంగా అనేక వాక్యాలు రాయొచ్చు. నేను ఇక్కడ కొన్ని వాక్యాలను మీకు సమాధాన రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొక చిత్రం మనకి ఇవ్వడం జరిగింది, దిగువ చిత్రాలను చదివి వ్యాఖ్యానించండి.
ఇక్కడ ప్రధానంగా కొన్ని విదేశాల యొక్క చిత్రాలు 2 ఇవ్వడం జరిగింది. సో వీటిని మనకి అంటే మనకి పరీక్షలలో ఇచ్చే అవకాశం ఉంది. అందుకని వీటిని గురించి వివరించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఒక కుటుంబం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక దంపతులు ఎక్కువ మంది పిల్లలను మోస్తున్నట్టు ఇవ్వడం జరిగింది. చాలా కష్టపడుతున్నట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా తక్కువ మంది పిల్లలను చాలా సులువుగా మోస్తున్నట్లు వేరొక దంపతుల యొక్క చిత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో దానిపైన మనం వ్యాఖ్యానం చేయొచ్చు. ఏ విధంగా వ్యాఖ్యానం చేయొచ్చు అంటే, ఒకటి, ఎక్కువ మంది సంతానం కంటే తక్కువ సంతానమే మంచిది అని ఆ చిత్రాలు మనకి తెలపడం జరుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే చిన్న కుటుంబమే చింతలేని కుటుంబము అనేది కూడా మనకి తెలపడం జరుగుతుంది. సో ఈ విధంగా అనేక వాక్యాలను మనం దానిపైన రాయొచ్చు. అయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే ఒక 2 వాక్యాలను మీకు సమాధాన రూపంలో చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక ప్రశ్న మనం తీసుకున్నట్లయితే దిగువ బార్ గ్రాఫ్ను చదివి వ్యాఖ్యానించండి. ప్రధానంగా మనకి పాఠ్య పుస్తకములో ఈ పాఠానికి సంబంధించి చివరిలో ఏంటంటే ఈ బార్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ బార్ గ్రాఫ్ అనేది ప్రధానంగా 2 రకాలైన అంశాలను తెలియజేస్తుంది. ఒకటి ఏమిటి అంటే చూడండి, ఇక్కడ నీలం రంగు బార్ అనేది అటవీ నష్టాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఈ బ్రౌన్ కలర్ బార్ అనేది జనాభా పెరుగుదలను తెలియజేస్తుంది. అంటే వివిధ ఖండాలను యక్షక్షము పైన ఇవ్వడం జరిగింది. ఇంకొక వైపు మనం తీసుకున్నట్లయితే ఒకవైపు ఏమో ప్రధానంగా తీసుకున్నట్లయితే అటవీ నష్టాన్ని, ఇంకొక వైపు ఏంటంటే ప్రధానంగా తీసుకున్నట్లయితే జనాభా పెరుగుదలను మనకి చూపడం జరుగుతుంది. సో వివిధ ఖండాలలో అటవీ నష్టము జనాభా పెరుగుదలకు మధ్య గల సంబంధాన్ని ఈ బార్ గ్రాఫ్ తెలుపుతుంది. అది మొదటి అంశం. అయితే ఇది ఏ విధంగా ఉంది అంటే మనకు తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్, జనాభా పెరుగుదల అటవీ నష్టాన్ని తెలుపుతుంది. ఈ బార్ గ్రాఫ్ అనేది జనాభా పెరుగుదల అటవీ నష్టాన్ని తెలుపుతుంది. ఫస్ట్ పాయింట్ అలా రాస్తాం. ఇక రెండో అంశం వచ్చేసరికి చూడండి, ఉత్తర అమెరికా, ఆసియా, ఓసియానియా ఈ ఖండాలలో జనాభా పెరుగుదల కంటే అటవీ నష్టం ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనకి అటవీ నష్టాన్ని తెలియజేసే బార్స్ ఏంటి? ఎస్, నీలం రంగు బార్స్. ఈ నీలం రంగు బార్స్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఉత్తర అమెరికా, ఆసియా, ఓషియానియా ఈ ఖండాలలో ఇది జనాభా పెరుగుదలకు సంబంధించిన బార్స్. ఈ బార్స్ కంటే ఈ నీలం రంగు బార్సే పొడవుగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఉత్తర అమెరికా, ఆసియా, ఓషియానియాలలో జనాభా పెరుగుదల కంటే అటవీ నష్టం ఎక్కువగా ఉంది. మిగతా ఖండాలు ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలో జనాభా పెరుగుదల కంటే అటవీ నష్టం అనేది తక్కువగా ఉంది. అంటే ఆ బ్రౌన్ కలర్ బార్ కంటే బ్లూ కలర్ బార్ అనేది తక్కువగా ఉంది. ఈ విధంగా మనము ఆ బార్ గ్రాఫ్ను విశ్లేషణ చేసి ఒక 3 వాక్యాల రూపంలో సమాధానము రాయవచ్చు. తర్వాత ఇదివరకు మనం క్లాసులో వివరించుకున్నాం, దిగువ ప్రపంచ పటాన్ని చదివి వ్యాఖ్యానించండి. సో మనకి ఈ లెసన్ యొక్క పార్ట్ 1లోనే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఈ పటాన్ని వివరించుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి మనం ఏ విధంగా సమాధానం రాయొచ్చు అంటే, ఈ ప్రపంచ పటాన్ని జనసంఖ్య ఆధారంగా రూపొందించడం జరిగింది. ఓకే, ఇది ఆల్రెడీ మనం వివరించుకోవడం జరిగింది. ఇక రెండో అంశం వచ్చేసరికి భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండడం వలన అతి పెద్దగా చూపడం జరిగింది. అదే విధంగా తీసుకున్నట్లయితే అంటార్క్టికా ఖండంలో జనాభా లేకపోవడం వలన దాన్ని ఈ పటంలో చూపించడం జరగలేదు. ఈ విషయాలనే మనము తరగతి అంటే ఫస్ట్ క్లాసులోనే వివరించుకోవడం జరిగింది కనుక దీని గురించి ప్రత్యేకించి కూడా మనకు వివరణ అనేది ఇవ్వడం లేదు. తర్వాత దిగువ భారతదేశ పటాన్ని చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ ప్రధానంగా ఈ భారతదేశ పటము అనేది జనసాంద్రతను తెలియజేసే పటం. జనసాంద్రత, భారతదేశ జనసాంద్రత. ప్రధానంగా ఈ పటము పైన చూడండి, ఈ పటంలో మనకి కొన్ని కలర్స్ అనేవి వాడడం జరిగింది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే డార్క్ కలర్ నుంచి లైట్ కలర్ వరకు కూడా కొన్ని రంగులు వాడడం జరిగింది. డార్క్ కలర్ అనేది అత్యధిక అంటే 1000 కంటే ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతాలను తెలుపుతుంది. అలాగే మనకి ఇక్కడ లైట్ కలర్ వచ్చేసరికి 1 నుంచి 4 కేవలం జనసాంద్రత అనేది 1 నుంచి 4 మధ్య ఉండే ప్రాంతాలను తెలియజేస్తుంది. సో దీనిని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏ విధంగా మనకి ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉందో ఒకసారిగా చూద్దాం. ఒకటి, ఎక్కువ జనసాంద్రత ఏ భౌగోళిక స్వరూపములో కలదు? సో ఆల్రెడీ మనము పాఠ్యాంశం పాఠం చెప్పుకునేటప్పుడు వివరించుకోవడం జరిగింది. జనసాంద్రతకు భౌగోళిక స్వరూపాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో వివరించడం జరిగింది. ప్రధానంగా ఎక్కువ జనసాంద్రత మనకి ఏ భౌగోళిక స్వరూపాలలో కనిపిస్తుంది అంటే చూడండి ఇక్కడ. సో ఇది డార్క్ కలర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి జనసాంద్రత ఎక్కువగా ఉన్నట్లు లెక్క.
సో ఈ డార్క్ కలర్ ఉండేది ప్రధానంగా ఏ భౌగోళిక స్వరూపాలు ఇక్కడ మనకి ప్రధానంగా ఉండడం జరిగింది అంటే ఎస్, మైదాన ప్రాంతాలు, తీర ప్రాంతాలు. సో కనుక అక్కడ మనం గంగా సింధు మైదాన ప్రాంతం రాయొచ్చు, అదేవిధంగా తూర్పు తీర ప్రాంతము, పశ్చిమ తీర ప్రాంతము కూడా రాయొచ్చు. ఎక్కువ జనసాంద్రత అనేది ఆ భౌగోళిక స్వరూపంలో ఉంది. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇంకొక ప్రశ్న, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రము. యాక్చువల్గా ఇది డైరెక్ట్గా క్వశ్చన్ ఉంది, దాంతోపాటు మనం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఈ లైట్ కలర్లో ఉన్నది ఏంటంటే అత్యల్ప జనసాంద్రత. సో ఇక్కడ లైట్ కలర్లో కనిపిస్తుంది, ఇక్కడ కూడా కనిపిస్తుంది. అయితే దీంతో పోలిస్తే, ఇక్కడతో పోలిస్తే ఇక్కడ చాలా లైట్ కలర్ ఉంది. ఇక్కడ కేవలము ఏంటంటే మనకి డైరెక్ట్గా బిట్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అంటే ఎస్, అరుణాచల్ ప్రదేశ్. కేవలము 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో 17 మంది మాత్రమే నివసిస్తూ ఉన్నారు. సో కనుక దీనికి ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ అని రాస్తాం. తర్వాత ఇంకొక ప్రశ్న మనం తీసుకున్నట్లయితే, అల్ప జనసాంద్రత ఏ భౌగోళిక స్వరూపాలలో కలదు? సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అధిక జనసాంద్రత అనేది ఏ భౌగోళిక స్వరూపాలలో ఉందో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అల్ప జనసాంద్రత, ఇప్పుడు ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ అల్ప జనసాంద్రత కనిపిస్తుంది, ఇక్కడ అల్ప జనసాంద్రత కనిపిస్తుంది, అదేవిధంగా ఇక్కడ కూడా అల్ప జనసాంద్రత కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతాలలో ఏ భౌగోళిక స్వరూపాలు ఉన్నాయి? ఎస్, పర్వత ప్రాంతాలు, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఎడారి ప్రాంతాలు. ఇక్కడ మనకి పర్వత ప్రాంతాలు కనిపిస్తాయి, ఇదంతా కూడా పర్వత ప్రాంతాలు, హిమాలయ పర్వత ప్రాంతము, ఇక్కడ తారు ఎడారి ప్రాంతం. ఈ ప్రాంతాలలో మనకి అత్యల్ప జనసాంద్రత అనేది నమోదు కావడం జరిగింది. సో కొన్ని ప్రాంతాలలో అధిక జనసాంద్రత, కొన్ని ప్రాంతాలలో అల్ప జనసాంద్రత నమోదు అవడానికి గల కారణాలు ఏమిటో కూడా మనము పాఠంలో విశ్లేషించుకోవడం జరిగింది. ఎక్కడైతే ప్రజలు నివసించడానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయో ఆ ప్రాంతాలలో ప్రధానంగా ఏంటంటే జనసాంద్రత అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. తర్వాత దిగువ పటాలను చదివి వ్యాఖ్యానించండి. మనకి ఈ పాఠము వెనుక భాగంలో ఏంటంటే మనకి ప్రధానంగా 2 దేశాల యొక్క పటాలను ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క జనసాంద్రతను తెలియజేసే పటము, ఇంకోటి అల్జీరియా జనసాంద్రతను తెలియజేసే పటం. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో మనకి తీసుకున్నట్లయితే చాలా థిక్ కలర్ అనేది కనిపిస్తుంది, అంటే ఇక్కడ జనసాంద్రత అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే అల్జీరియాలో మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే చాలా లైట్ కలర్ కనిపిస్తుంది, అంటే ఇక్కడ జనసాంద్రత అనేది తక్కువగా ఉంది. సో దీనిని బేస్ చేసుకుని మనం ఒక 2 పాయింట్లని మనం ఇక్కడ రాయొచ్చు. సో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో జనసాంద్రత అనేది ఎందుకు ఎక్కువగా ఉంది అంటే బంగ్లాదేశ్ అనేది ప్రధానంగా గంగా నది మైదాన ప్రాంతంలో ఉండే ఒక దేశం, కనుక ఇక్కడ జనసాంద్రత అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే అల్జీరియా అనేది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారా ఎడారి ప్రాంతంలో ఉంది. సో ఎడారి ప్రాంతంలో ఉండడం వలన అక్కడ అల్ప జనసాంద్రత అనేది నమోదైంది. సో ఆ విధంగా మనం 2 పాయింట్స్ మనం రాయొచ్చు. సో ఒకసారిగా చూడండి వాక్యాల రూపంలో. ఒకటి, మొదట పటము బంగ్లాదేశ్ పటము, ఇది మైదాన ప్రాంతంలో ఉండడం వలన ఎక్కువ జనసాంద్రత కలదు. రెండవ పటము అల్జీరియా పటము, ఇది ఎడారి ప్రాంతంలో ఉండడం వలన తక్కువ జనసాంద్రత కలదు. ఈ విధంగా మనకి 2 వాక్యాల రూపంలో దీనికి సమాధానము రాయవచ్చు. ఈ విధంగా మనకి ఈ వీడియోలో, ఈ క్లాసులో ప్రధానంగా ఈ పాఠంలో వచ్చే సమాచార నైపుణ్యాలు, ఈ పాఠంలో వచ్చే పట నైపుణ్యాలలో ముఖ్యంగా పటాన్ని చదవడము వంటి అంశాలను మనం ప్రధానంగా సాధన చేయడానికి ఏవైతే అంశాలు కావాలో ఆ అంశాలను మీకు పొందుపరచడం జరిగింది. ఈ అంశాలను ఆధారంగా చేసుకొని మీరు సాధన చేసినట్లయితే ఈ పాఠానికి సంబంధించి మంచి మార్కులను మనం సాధించవచ్చు.